హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేందర్ ధన్వి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నా చేతిలో ఏముంది అనుకుంటున్నారో గెస్ చేయండి. అయితే అదేంటిదంటే రొయ్యి పొట్టు కారం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకైతే చికెన్ మటన్ బి అవసరం లేదు, అంత టేస్ట్ అయితే ఉంటుంది. అయితే ఈ రొయ్యి పొట్టు కారం నేను ఎలా చేశానంటే, రొయ్యల్ని మంచిగా అయితే వాష్ చేసుకొని మంచిగా జల్లడ పట్టి ఎండలో అయితే పెట్టాను 1 డే అంతా. అయితే ఇది నెక్స్ట్ డే అయితే ఇలా చేసుకుంటున్నాను. మంచిగా అయితే ఇక్కడ ప్యాన్ పెట్టి మంచిగా రొయ్యలను అయితే మంచిగా అయితే రోస్ట్ చేస్తున్నాను. రొయ్యలు ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇంకా ఫ్రెష్ ఉన్నాయి. మంచిగా అయితే దీన్ని బ్రౌన్గా అయితే ఫ్రై చేస్తున్నాను, చేతితోటి కలుపుతున్నాను. అయితే ఒకటి కురకుర అయ్యే వరకు అయితే మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, నేను ఎంత మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కింద అడుగు అంటకుంటగా ఇలా చేతితోటి కలుపుకుంటూనే ఉన్నాను. సెంటర్లో మంచిగా కురకుర అయ్యే వరకు, దీని కలర్ మంచిగా బ్రౌన్ వచ్చే వరకు. ఇంకా మనకేమో పచ్చి వాసన అనేది పోవాలా, రొయ్యల వాసన అప్పుడు రావాలా. అది అప్పుడు మనకు మంచిగా ఫ్రై అయినట్టు. చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో, ఎల్లోలో ఉండే బ్రౌన్లో అయితే చేంజ్ అయిపోయింది. ఇలా అయితే మొత్తం అయితే ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. ఇలా అయితే మొత్తము తీసేసి సైడ్లో అయితే పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ప్యాన్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. లైట్గా వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్. దాంట్లో ఏమో ఎండుమిర్చి అయితే వేసాను. కొంచెం మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను లైట్గా. కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది, అందుకే ఎండుమిర్చి వేసినాక నేను దీంట్లో చిల్లీ పౌడర్ బి యాడ్ చేశాను. దాని తర్వాత ధనియాలు, దాని తర్వాత జీలకర్ర బి వేసి మంచిగా ఈ ఆయిల్లోనే ఫ్రై చేశాను. ఇలా అయితే మొత్తం జీలకర్ర ధనియాలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఈ మూడుని మంచిగా కలుపుకున్నాను. దాని తర్వాత అయితే ఎల్లిపాయలు అయితే పొట్టు తీయలేదు, డైరెక్ట్ అయితే వేసేసాను. ఇవి మంచిగా ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను. స్మెల్ అయితే చాలా మంచిగా అయితే వస్తుంది. దాని తర్వాతనేమో చింతపండు వేసాను, నానబెట్టిన చింతపండు వేసాను లైట్గా, ఎక్కువైతే వేసుకోలేదు. తడి ఎక్కువ ఉంటేనేమో ముద్దగా అయిపోతుంది, అందుకనే నార్మల్ లైట్గా నానబెట్టి అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను, మంచిగా అయితే కలుపుకున్నాను ఇలా. దాని తర్వాతనేమో ఈ రొయ్యలైతే ఇలా వేసి మంచిగా అయితే మొత్తం కలుపుకున్నాము. ఇలా అయితే కింద మీద మంచిగా వేసి అయితే ఫ్రై అయితే చేసుకున్నాము. దీన్ని ఏమైతే చల్లగా చేయడానికి అయితే నేను సైడ్లో అయితే పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ వరకు అయితే చల్లగా అయ్యే వరకు అయితే వెయిట్ చేశాను. వెయిట్ చేసినాక నేనైతే మిక్సీ అయితే కొట్టుకున్నాను. దీంట్లో కారం బి యాడ్ చేశాను కలర్ కోసము. ఇలా వేడిగా చేసుకొని పొట్టు కారం తింటే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ.